మదనపల్లి టౌన్ ప్రతిరోజు 2 వార్డులు క్రమంగా తిరుగుతూ వస్తున్నాం. అదే క్రమంగా ఈరోజు 9వ వార్డు 10వ వార్డు తిరగడం జరిగింది. ప్రజా సమస్యల పట్ల, అవసరాల పట్ల, సంక్షేమం పట్ల, ప్రజా గ్రీవెన్స్ పట్ల తెల్లవారి 9 నుంచి 9:30 గ్రీవెన్స్ నడిపినాం. 9:30కు బయలుదేరాం, ఇక్కడికి వచ్చినాం. ఇదే కాకుండా పట్టణంలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దానికి ఈరోజు ఒక జనరల్ ఫండ్స్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయబోతుంది. త్వరలో ఈ రోడ్లన్నీ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి సపరేట్గా టెండర్లు పిలిచి ఇప్పుడు జనరల్ ఫండ్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయబోతున్నది. మన మున్సిపల్ ఫండ్స్ 55 కోట్ల రూపాయలు గవర్నమెంట్లో ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఫండ్స్ రిలీజ్ చేపించి పట్టణంలో ఎక్కడెక్కడ రోడ్లు లేవు అవన్నీ ఆర్డర్లు పెట్టి సకాలంలో అందరికీ పనిచేస్తాము. ఎవరు కూడా వేరే బాధపడే అవసరం లేదు. మేము బాధ్యతగా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు టౌన్కి అడ్జసెంట్ ఉండే పంచాయత్స్ అన్నీ ఎన్ఆర్ఈజీఎస్లో ఫండ్స్ ఉన్నాయి. దానికి దాదాపు ఒక 30 కోట్లతో అభివృద్ధి చేసేసాం. కాకపోతే టౌన్కి వచ్చింది జనరల్ ఫండ్స్ కావాలా. గత ప్రభుత్వం చేసిన తప్పులకు సిఎఫ్ఎంఎస్లో తీసుకొని పోయి మున్సిపల్ జనరల్ ఫండ్స్కి తగిలిచ్చేసింది. దానివల్ల